బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి. మళ్ళా చెప్తున్నాను, ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో ఖబర్దార్. సమాజాన్ని బాగు చేయడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నానే, నేను వ్యవస్థను బాగు చేయడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నానే. క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి, శుభవార్తట, ఆరాధనట, రక్షణట, అదట ఇదట ఇదట. వీళ్ళేవైనా క్రైస్తవ్యం ఎంత గొప్పదో అని ఈ ఛానల్స్, ఈ క్రిస్టియన్ ఛానల్స్ అని చెప్పుకొని ఈ ఛానల్స్ వాడు ఎవడైనా ఏ రోజైనా కెమెరా పట్టుకొచ్చి నా దగ్గరికి వచ్చాడేమో అడగండి. వాడు దేవుడు లేడనే ఒక నాస్తికుడు ఇచ్చినటువంటి ఆ మాట ఆడు న్యూస్ ఇస్తున్నారే. దేవుడు ఉన్నాడని మీరైనా చెప్పండి, పీడి సుందరరావు గారు మీరైనా చెప్పండి దేవుడు ఉన్నారని. ఏ ఒక్క మీడియా, క్రిస్టియన్ మీడియా వాడైనా కెమెరా పట్టుకొని వస్తాడని ఎదురు చూశానండి, ఒక్కడ రాలేదు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ ఆవేశం నాకు ఎందుకుందో తెలుసండి, నా దేవుణ్ణి విడిచిపెట్టేశారండి. లోకాన్ని కలిగించిన ఒరిజినల్ క్రియేటర్ వాళ్ళు విడిచిపెట్టేశారండి. బైబిల్ని వదిలేశారండి వాళ్ళు. హెబ్రీ 11:3 కనబడే పదార్థంతో వస్తుంది ప్రపంచంలో. ప్రతి సైంటిస్ట్ గుర్తుంచుకోవాలి. మొన్న ఏ సైంటిస్ట్ అనే పిలక పట్టుకుని మరి తీసుకురండి వేదిక మీదకి, ఉతికేస్తాను. వాడికి ఎన్ని డిగ్రీలున్నా బాగా వినాలి మీరిది. విశ్వ ఛానల్ అండి ఇది, నెట్ ఛానల్. అది ఎవడు సరైన దొరుకుతాడని చూస్తున్నానండి. వచ్చాడా ప్రపంచానికి ఓడించి అప్పగిస్తాను బాహాటంగా, ఓడించి ప్రపంచానికి బాహాటంగా అప్పగిస్తాను. ఎవడు దొరుకుతాడని చూస్తున్నాను. చూడండి హెబ్రీ 11:3 దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని దేవుడు చెబుతున్నాడండి. ఒరే, మీకు సూర్య చంద్ర నక్షత్రాలు కనబడుతున్నాయి కదా, మీలాగా నేనేమైనా ఐరను, ఇసక, సిమెంట్ తెచ్చాను అనుకున్నారా? దృశ్యమైనవి మీ కళ్ళకు కనిపించే ఆకాశ నక్షత్రాలు కోటాన కోట్లు, అవి గాని ఈ సూర్య కుటుంబంలో ఉన్న సూర్యుడు గాని గ్రహాలు గాని, ఇక డార్క్ మ్యాటర్ 90% పదార్థం, 90% కనిపించేది ఓన్లీ 10 పాళ్ళు మాత్రమే. కనిపించనిది విశ్వంలో 90% అవుతుంది కృష్ణ బిలాలు, అది కనిపించడం చీకటి పదార్థం. అది ఏడ్చాడు దరిద్రుడు, హకిన్స్ గడు ఏడ్చాడు. అదే ఏదో మాట్లాడుతున్నాడు దరిద్రుడు, అర్థం కాని మాటలు. ఏమండి, మిగతా 90% కనబడలేదండి, కానీ పదార్థం ఉంది 100%. 100% ఈ కనిపించే ఈ పదార్థం అంతా దేవుడు ఎలా చేశాడటండి? కనబడేడు పదార్థముల చేత చేయబడలేదు. కనబడేడు పదార్థముల చేత చేయబడలేదు. మీరు ఇల్లు కట్టుకోవడం సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, ఇటుక కావాలి, రాయి కావాలి, ఐరన్ కావాలి. మరి నేను కట్టడానికి అవన్నీ అవసరం లేదన్నాడు దేవుడు. ఎప్పటిదండి సైన్స్? సైన్స్ ఎక్కడైతే చేత కాదని నోరు మూసుకుందో అక్కడ బైబిల్ మాట్లాడుతుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. సైన్స్ ఇక నాకు ఇది చేత కాదు బాబోయ్ మొర్రో అని సైన్స్ నోరు మూసుకున్న దగ్గర బైబిల్ గళం విప్పుతుంది. సైన్స్ నోరు మూసుకుంది. ఇక్కడ చెప్తున్నాడు పీడి సుందర్రావు బైబిల్లోది ఏమని? హెబ్రీ 11:3 క్రీస్తు శకం 64-68లో శాస్త్రవేత్త బొడ్డు ఊడకముందు, ఈ నాసా ఇప్పుడు అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలకి ఒక్కడ కూడా బొడ్డు ఊడలేదు, వాళ్ళ అమ్మ కడుపు పుట్టలేదు. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, క్రీస్తు శకం 64-68 సంవత్సరాల మధ్య కాలంలో మహానుభావుడు ఏమని రాయిస్తున్నాడు తండ్రి? ప్రపంచములు దేవుని వాక్యము వలనే నిర్మాణమైనవి. కనబడేడు పదార్థాల చేత ప్రపంచాలు నిర్మాణం అవలేదురా బేటే. నువ్వు చూస్తున్న విశ్వం ఉంది, కనబడే పదార్థాల చేత నిర్మింపబడలేదు. మరి ఎలా? ఒరే శాస్త్రవేత్త చెప్పరా, నీకేమైనా ఐడియా ఉంటే? ఐడియా అండి, నా ఐడియా ఏంటంటే బిగ్ బ్యాంగ్. ఈడేం చెప్పాడండి శాస్త్రవేత్త? బిగ్ బ్యాంగ్ అంటే ఏమని చెప్పాడు? ఈ విశ్వం లేకముందు ఎక్కడో ఒక ప్రేలుడు సంభవించింది, ఆ ప్రేలుడు వలన ఈ విశ్వం ఏర్పడింది. ఇది క్లుప్తంగా మీకు చెప్పాను. దిస్ ఇస్ బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాడు. ఇక్కడి నుంచి సైన్స్ ప్రారంభం. బిగ్ బ్యాంగ్ నుంచి సైన్స్ ప్రారంభం. బిగ్ బ్యాంగ్ ముందు నోరు మూసుకొని ఖాళీ. వింటున్నారా? బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత విశ్వం అంతా కలిగింది అన్నాడు. మరి బిగ్ బ్యాంగ్ ఎలా కలిగిందిరా? అదే బిగ్ బ్యాంగ్, పెద్ద విస్ఫోటనం, పెద్ద శబ్దం. ఆ శబ్దం ఏంటో నీకు తెలుసురా? తెలీదు కనుక నోరు మోయ్. ఇప్పుడు మేం చెప్తాం. ఆ మాట ఏంటో తెలుసా? ఆ శబ్దం ఏంటో తెలుసా?
శబ్దం ఏంటో తెలుసా? అదే చెప్పాడు మీదనే, దేవుని మాట వలన ప్రపంచములు నిర్మాణమైనవి. విశ్వం దేవుడు సృష్టి కాదన్నాడు. అసలు దేవుడే లేడన్నాడు. ఎవరి కొడుకని చచ్చిపోయాడు అనుకో రోడ్డు మీద, ఏమి నడుస్తుంది అంటే తల్లి యాక్సిడెంట్ అయిపోయి లారీ కింద పడిపోయి ఏడ్చినప్పుడు ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఏమి నడుస్తుందంటే, ఓ దేవుడా, ఊరు మీద ఎంతమంది తిరుగుతుండగా రోడ్డు మీద నా కొడుకే నీకు కావాల్సి వచ్చాడా అంటది. నీ కొడుకు ఎందుకు వచ్చాడు? ఊరు మీద కన్నాళ్ళు పిల్లల్ని బండి ఎలా తోలాలో వాళ్ళు చెప్తారు, జాగ్రత్త నాయన, జాగ్రత్తగా నాయన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి నెమ్మదిగా వెళ్ళినాయనని. కానీ నువ్వు అలా చెప్పలేదు. వీడి కాళ్ళు ఎగరేసి సెల్ ఫోన్ ఇలా షో మీద హ్యాండ్లు వదిలితే ఏ లారీ కిందకైనా పోతాడు. దేవుడి మీద ఎందుకు అభాండం వేయడు? నీ కొడుకు చచ్చాడండి, నీ కన్నంత దేవుడిని ఎందుకు నింద వేస్తాను? ఇప్పుడు వినండి, బైబిల్ ఎలా కలిగింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అంతేనండి, ప్రారంభమైంది. బైబిల్ ప్రారంభమైందండి. ఎలా సృజించాడని ఉంది కింద చెప్తాడు, వెలుగు కలుగుగాక. ఏమండి? ఆరిన నేల కనబడుగాక, భూమి మీద సకల జంతువులు కలుగుగాక, సముద్రములో మహామత్స్యములు వచ్చుగాక. మాటతో అదే బ్యాంగ్, బిగ్ బ్యాంగ్, భయంకరమైన విస్ఫోటనం అనుకున్నాడు ఈ చేతకాని చెవట చూడక. చదివితే తెలిసింది ఆయన మాట ద్వారా కలిగింది ప్రకృతి అంతా అని. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవన్నీయు, అందును బట్టి మీకు కనిపించే దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము వలన తెలుసుకున్నాం. మన బైబిల్లో రాయబడింది. అమ్మయ్యా తెలిసిపోయింది అనుకున్నాం. ఏమండి, ఒక ప్రశ్న వేస్తానండి. మా అమ్మ నాతో చెప్పింది, నాన్నరా మీ నాన్న, డాడీ డాడీ అంటది. ఏమన్నా అంటదా చిన్నప్పుడు? అలాగే అంటది. పెద్ద అయిన తర్వాత అమ్మాయి తర మా నాన్నైనా అని అంటావా? మనం మామూలుగా అనుకుందామండి. పెద్ద అయిన తర్వాత అమ్మ ఇతను మా నాన్నైనా అంటావా? అనవు. ఎందుకు? అమ్మ చెప్పింది విన్నావు. బాగా వినాలి. అమ్మ చెప్పింది విన్నావు. విన్న మాటను ఒక ఆడది, ఒక తల్లిగా ఒక మాట చెప్తే తండ్రి అనుకున్నావే. బైబిల్లో చెప్పింది ఎందుకు నమ్మడు? మీ డాడీ అని మీ నాన్నని నువ్వు నమ్ముతావా, నమ్మవురా? అది నా మొదటి ప్రశ్న. దానికి అదే వచ్చేస్తుందండి. ఆడ మాటల్లో ఏముందండి, దానికి అదే వచ్చేసింది. అది వీడికి తెలియదు కనుక దానికి అదే వచ్చేసింది. అంటే వీళ్ళ అమ్మ కడుపులో వాడికి ఆడే వచ్చేసాడు. అమ్మ లేకుండా బాబు లేకుండా ఏం తెలుసండి బైబిల్. ఒకవేళ ఈ నెల్లూరు పట్టణంలో ఏమండి సైన్స్ తరపున వాదించే ఎవడైనా మీస ఉంటే రేపు తీసుకొచ్చి నాకు అప్పగించండి. మహాజ్ఞానం బైబిల్లో ఉందండి. లోకము ఎరుగని, టైటిల్ ఏంటండి? లోకం ఎరుగని దేవుని మహాజ్ఞానం. అండ్ ఎంతకంటే ఎవడండి ప్రూవ్ చేస్తాడు? ఈ వేదిక మీద నిలబడి మీసం తిప్పి పట్టణానికి వచ్చి ఉంటే తెండి. అపోస్తలుడైన పౌలు ఇదే ఛాలెంజ్ మొదటి శతాబ్దంలో ఎలా చేశాడో ఒకసారి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 7-9 వచనాలు కలిపి ఉంటే చూడండి దేవుని పిల్లలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది, ఎదిరించువారు అనేకులు ఎఫెసు పట్టణంలో ఉన్నారని విన్నాను. ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతుకొస్తనే పండుగ దినము వచ్చినంత వరకు పౌలనే నేను మీసమున్న మగాడిగా ఇక్కడే నిలుచుంటాను. ఎదిరించిన వాడెవడైనా మీసం ఉంటే తీసుకురమ్మన్నాడండి పౌలు. చదవండి రిఫరెన్స్ మళ్ళా. ఏమండి, మనం పోటీలు ఛాలెంజ్లు చేయకూడదండి. ఉతికితే మనం ఉతికించుకోవాలని అంటారా? ఎవడన్నా మీ ప్రాపర్టీ పట్టుకెళ్ళిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తావు, కేసులు పెడతావు, లాయర్ల చుట్టూ తిరుగుతావు, బోల్ డబ్బులు ఇస్తావు, అక్కడికి వెళ్ళిపోతావు ఏంటి వాదించడానికి? నిన్ను సృష్టించిన నీ తండ్రినే కాదంటున్న ఈ మూర్ఖుల నోరు ముయ్యించటానికి నువ్వు ఆయనకు పుట్టినవాడు కాదా నాయన? నువ్వు నీ దేవునికి పుట్టిన దానివా కావా తల్లి? నేను క్రైస్తవురాలినని నీ తండ్రి పేరు చెప్పుకుంటున్నావే, మీ అన్నయ్య పేరు చెప్పుకుంటున్నావే. నేను క్రైస్తవుడిని క్రీస్తు అన్నయ్య పేరు చెప్పుకుని తండ్రి పేరు చెప్పుకుంటున్నావే.
నీ తండ్రి నన్నా నీ అన్న నన్నా నీకు బాధ లేదా? ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకొస్తు అనే పండుగ దినము వచ్చినంత వరకు నేను ఎఫెసు పట్టణములో నిలిచి ఉంటానని ప్రకటన చేయమన్నాడు. ఎవడొస్తాడు రమ్మండి. అదే మాట పిడి సుందరరావు 21వ శతాబ్దంలో మళ్ళా అంటున్నాడు అదే మాట ఆ పౌలుకు తమ్ముడుగా. ఎదురించువారు ఒకవేళ ఉంటే, ఉండరు నాకు తెలుసు, రారు నాకు తెలుసు, ఒకవేళ ఉంటే తీసుకురండి. లోకమెరుగని దేవుని మహాజ్ఞానం ఏంటో నిరూపిస్తారు. దేవుడే లేకుంటే శూన్యంలో ఏది నిలువదే, దేవుడే చేయకుంటే శూన్యంలో భూమి నిలువదే. ఆధారం ఆ దేవుడే, చేసింది తన మాటే, అన్నిటినీ చేసింది దేవుడే. ఈ మనుషులంతా దేవునికి పిల్లలే.